అనగనగా రక్షావతి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో వర్ధమానుడు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. ఒకరోజు అతను ఇలా ఆలోచించాడు. అన్నిటికీ డబ్బే ముఖ్యం. డబ్బుంటే ఏదైనా సాధించవచ్చు. డబ్బు సంపాదించాలి. ఎంత వీలైతే అంత ఎక్కువగా సంపాదించాలి. అలా సంపాదించాలంటే వ్యాపారమే మార్గం. ఇక్కడ దొరికే సరుకుల్ని దొరకని చోట అమ్మితే లాభాలు బాగా వస్తాయి. అప్పుడు డబ్బు వస్తుంది అని అనుకున్నాడు వర్ధమానుడు. బండ్లమీద, గుర్రాలమీద, కంచెర గాడిదల మీద బోలెడన్ని సరుకులు ఎక్కించాడు. వ్యాపారం చేసేందుకు అవి దొరకని దూర ప్రాంతాలకు బయల్దేరారు. సేవకుళ్ళు కూడా వెంటపెట్టుకున్నాడు. ప్రయాణం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సాగుతోంది. కొద్దిసేపటికి వారు ఒక పెద్ద అడవిలోకి ప్రవేశించారు. ఆ అడవిలో దాడి సరిగా లేదు. అడ్డదిడ్డంగా ఉంది. కొండలెక్కి దిగాలి. బండ్లు కష్టంగా దిగుతున్నాయి. అలా దిగుతున్నప్పుడు ఒక ఎద్దు కాలు విరిగిపోయింది. ఆ ఎద్దు పేరు సంజీవకుడు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. బలమైన ఎద్దు ఇది. దీనికే ఇలా జరిగిందంటే ఇప్పుడేం చెయ్యాలి? కాలికి కట్టుకట్టాలంటే మందు లేదు, కట్టు లేదు. దగ్గర్లో పశువైద్యురు ఉండే అవకాశం కూడా లేదు. అడవి చాటున చిన్న చిన్న పల్లెలే తప్ప పట్టణాలు ఉండవు. పట్టణాల్లో తప్ప పల్లెల్లో వైద్యులు ఉండరు అని ఆలోచించారు వర్ధమానుడు. ఈ ఎద్దు మీద జాలిపడుతూ ఇక్కడ కూర్చోవడం అవివేకం. దీంతోపాటు మిగతా వాళ్ళందరూ ప్రమాదంలో పడతారు. కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాలు విరిగిన ఎద్దును, దాన్ని కట్టిన బండిని అక్కడే వదిలేసి మిగిలిన బండ్లను ముందుకు పోనిమ్మన్నాడు. సేవకులలో ఒకరిద్దర్ని అక్కడ ఉండమని చెప్పాడు. తాను దగ్గర్లోని పల్లెకు వెళ్లాడు. అక్కడ సంజీవకుడిలాంటి బలమైన మరో ఎద్దును కొనుగోలు చేశాడు. దాన్ని తీసుకుని వచ్చి సంజీవకుని స్థానంలో కట్టి బండిని మళ్లీ ముందుకు పోనిచ్చాడు. కాలు విరిగిన సంజీవకుడు మాత్రం అడవిలో ఒంటరిగా మిగిలిపోయాడు. కాని ఆయుష్షు గట్టిదైతే ఎక్కడ ఉన్నా ప్రాణం పోదు. అదే సంజీవకుడి విషయంలో జరిగింది. అడవి మధ్యలో కాలు విరిగి పడిపోయిన అతనికి ప్రాణాపాయం కలగలేదు. కొన్ని రోజులు కుంటుకుంటూ గడిపారు. కొద్ది రోజుల తరువాత ఆశ్చర్యకరంగా విరిగిన కాలు మళ్లీ అతుక్కుంది. నొప్పి తగ్గిపోయింది. అతను మామూలయ్యాడు. దాంతో అడవిలో దొరికిన గడ్డి తింటూ రోజురోజుకు బలంగా తయారయ్యాడు. కండలు బిగుసుకున్నాయి. బలిష్ఠుడయ్యాడు సంజీవకుడు. ఒకరోజు సంజీవకుడు గట్టిగా రంకెవేశాడు. ఆ రంకె శబ్దం అరవంతా మారుమోగింది. చెట్లమీద ఉన్న పిట్టలు ఒక్కసారిగా భయపడి ఎగిరిపోయాయి. అదే సమయంలో యమునా నదిలో నీళ్లు తాగుతున్న ఒక సింహం ఆ శబ్దం విని ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ సింహం పేరు పింగళకుడు. ఇది ఏ శబ్దం? ఎవరు చేశారిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని బెదిరించడానికి ఈ శబ్దం? అని ఆశ్చర్యపోయాడు పింగళకుడు. అతను ఒక అడుగు వెనక్కి వేసి చెట్ల చాటున నిలబడ్డాడు. అతను అలా భయంతో నిలబడటం 2 నక్కలు గమనించాయి. వాటి పేర్లు కరటకుడు, దమనకుడు. ఆ రంకె శబ్దం వాటికి వినిపించింది. ఎప్పటినుంచో మనం ఈ అడవిలో ఉంటున్నాం. ఇలాంటి శబ్దం ఎప్పుడైనా విన్నామా? ఏంటా శబ్దం? ఎంత భయంకరంగా ఉంది. మనమే కాదు, ఈ అడవికి రాజైన పింగళకుడు కూడా ఇలాంటి శబ్దం ఎప్పుడూ వినలేదు. విని ఉంటే అలా భయపడేవాడు కాదు. చూడు ఎలా నిలబడ్డాడో అని అన్నాడు దమనకుడు. ఇది పాత జంతువు కూత కాదు. ఇది కొత్త జంతువు కూత. ఏదో కొత్త జంతువు అడవిలోకొచ్చింది. ఇక మనమిక్కడ ఉండలేం అని భయపడ్డాడు కరటకుడు. కాని దమనకుడు అంతగా భయపడలేదు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉంటాం. ఈ అడవి మన సొంత ఇల్లా కాదు కదా. అయినా ఇంతగా భయపడ్డం అవసరం లేదు. ముందు ఆ శబ్దం చేసిన జంతువు ఏదో తెలుసుకోవాలి. దాని బలం ఎంత ఉందో తెలుసుకోవాలి. కరటకుడు మాత్రం ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఏమో కొద్దిసేపటికి కరటకుడికి ఒక విషయం గుర్తొచ్చింది. కొన్నాళ్ల క్రితం ఒక వర్తకుడు కాలు విరిగిన ఒక ఎద్దును అడవిలో వదిలి వెళ్ళిపోయాడు. ఆ ఎద్దు తర్వాత బాగా బలంగా తయారైంది. ఇప్పుడే వినిపించినది కూత కాదు, అది ఎద్దురంకే అని చెప్పాడు కరటకుడు. మనం భయపడితే అర్థం ఉంది. కాని మన రాజైన పింగళకుడు కూడా భయపడటం ఆశ్చర్యమే అని అన్నాడు కరటకుడు. ష్, జాగ్రత్తగా మాట్లాడు. మన రాజు గురించి మాట్లాడుతున్నావు. రాజు గురించి తక్కువగా మాట్లాడకూడదు అని హెచ్చరించాడు దమనకుడు. నేను తప్పేం మాట్లాడాను? తప్పు కాదు, కాని జాగ్రత్తగా ఉండాలి. పింగళకుడు మన రాజు, మనము మంత్రులు. రాజుగారి భయం పోగొట్టాలి. అలా చేస్తే రాజుగారు మనల్ని మెచ్చుకుంటారు. మనము ఆయనకు దగ్గరవుతాము.
అని అన్నాడు దమనకుడు. చాలు, ఈ రాజుకి మనం దగ్గరవడం అవసరం లేదు. ఎప్పుడూ ఒకేలా ఉండడు. మనసు క్షణక్షణానికి మారిపోతుంది. కష్టపడేవారిని గౌరవించడు. ఎప్పుడూ తిట్టడమే చేస్తాడు. అని అన్నాడు కరటకుడు. నానా సేవలు చేసి సంపాదించే పాయసం కంటే స్వేచ్ఛగా సంపాదించుకునే గంజి మేలు అంటారు. మనము గంజి తాగి బతుకుదాం, కాని ఈ రాజుకి సేవ చేయకూడదు. అయినా మన అవసరం ఇప్పుడు ఈ రాజుకు లేదు. మనలాంటి మంత్రులు చాలామంది ఉన్నారు. ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి, లేకపోతే గాడిదలాగా తన్నులు తింటాం. అని చెప్పి కరటకుడు ఒక కథను ప్రారంభించాడు. నీకు ఆ గాడిద కథ తెలుసా? తెలియదు. అయితే చెప్తాను, విను. అనగనగా ఓ రజకుడు ఉండేవాడు. అతని పేరు ధావకమల్లుడు. కాశీనగరంలో నివసించేవాడు. ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికి అలసిపోయాడు. ఆకాశంలో చుక్క పొడిచిందో లేదో కూడా తెలియకుండా ఒళ్ళు మర్చి నిద్రపోయాడు. అర్ధరాత్రి అయింది. అదే సమయాన్ని ఉపయోగించుకుని ఒక దొంగ అతని ఇంటిలోకి చొరబడ్డాడు. ఆ దొంగ ఇంటిలోకి రావడాన్ని ధావకమల్లుడి గాడిద, కుక్క గమనించాయి. గాడిద కట్టి ఉంది కాబట్టి దొంగను అడ్డుకోలేకపోయింది. కుక్క మాత్రం కట్టిపడలేదు. అది ప్రయత్నించవచ్చు, కాని అది అలా చేయలేదు. ఏంటలా చూస్తూ కూర్చున్నావు? దొంగని చూశావు కదా, మరుగు, యజమానిని లేపు. నేనేం చేయాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. అయ్యయ్యో, ఇల్లంతా దొంగ దోచుకుపోతాడే. దోచుకుపోని. యజమాని నష్టపోతాడే. నష్టపోని. అని నిర్లక్ష్యంగా అంది కుక్క. రోజంతా ఇంటిని కాపాడుతున్నా ఎప్పుడైనా కృతజ్ఞత చూపాడా? బాగా తినిపించాడా? ఇలాంటి యజమానిని లేపమంటావా? చచ్చినా నేను లేపను అని కోపంతో చెప్పింది కుక్క. అది తప్పు. అతను ఎంతైనా మన యజమానే. అతనికి అవసరమైనప్పుడు ఉపయోగపడకపోతే మన ప్రయోజనం ఏమిటి? కృతజ్ఞత మహాపాపం అని చెప్పింది గాడిద. కుక్క మాత్రం ముఖం తిప్పుకుంది. నువ్వు అరవకపోతే నేనే అరుస్తాను. యజమాన్ని నేను లేపుతాను అని చెప్పి గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది. గాడిద అరవడంతో దొంగ భయపడి పారిపోయాడు. కాని గాడిదకు అది తెలియదు. అది ఇంకా అరుస్తూనే ఉంది. ధావకమల్లుడికి మెలకువ వచ్చింది. ఏమిటి ఈ శబ్దం? అని కోపంతో లేచాడు. అతనికి గాడిద మీద కోపం వచ్చింది. దుడ్డుకర్ర తీసుకుని గాడిద దగ్గరకు వచ్చి అది అరిచిందని కోపంతో కొట్టసాగారు. చివరికి ఆ దెబ్బలకు గాడిద చనిపోయింది. ఇంతవరకు కథ చెప్పి కరటకుడు ఆగాడు. పాపం. జాలి తర్వాత ముందు నీతి తెలుసుకో. ఎవరి పని వారే చేయాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఒకరి పని ఒకరు చేస్తే ప్రాణానికే ప్రమాదం అని చెప్పాడు కరటకుడు. అందుకే మనం మన పని చూసుకుందాం. సింహాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోదాం. అది తప్పు. మనమే బతకడం కాదు, మనతో పాటు నలుగురు బతకాలంటే ప్రయత్నించాలి. అని అన్నాడు దమనకుడు. తిండి, నిద్ర, భయం ఇవి అందరికీ ఒకటే, కాని ఆలోచనలోనే తేడా ఉంటుంది. కుక్కకి చిన్న ఎముక ముక్క దొరికితే చాలు, అది ఆనందిస్తుంది. సింహానికి మాత్రం ఏనుగు మీద దాడి చేస్తేనే ఆనందం. అని చెప్పాడు. గౌరవం ఉండాలి, హోదా ఉండాలి. హోదా కావాలంటే బలం ఉండాలి, చదువు ఉండాలి, లేకపోతే రాజాశ్రయం సంపాదించాలి. కరటకుడు అనుమానంగా అన్నాడు. మనకు అది రాసిపెట్టలేదు. అలా అనుకోకూడదు. మనలో తెలివి ఉంటే రాజు దగ్గర స్థానం సంపాదించవచ్చు. మన విలువ బయటపడాలి. కరటకుడు మళ్ళీ అన్నాడు. పింగళకుడు మనల్ని దగ్గరకు రానివ్వడు. ఇంతకుముందు మనల్ని వెళ్ళగొట్టాడు. అది గతం. ఇప్పుడు రాజు భయపడ్డాడు. ఆ భయాన్ని పోగొట్టాలి. అని ధైర్యంగా అన్నాడు దమనకుడు. రాజు భయపడ్డాడా? అవును, రాజు మనసు తెలుసుకోవాలి. అదే నిజమైన జ్ఞానం. అని అన్నాడు. అయితే వెళ్ళు, రాజుతో మాట్లాడిరా. పింగళకుడు అప్పటికే వెళ్తున్నాడు. దమనకుడు పరుగెత్తి వెళ్లి నమస్కరించాడు. రా, కూర్చో. అంతా క్షేమమే మహారాజా. మీ రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు. బాగుంది. మీరు వద్దన్నా మిమ్మల్ని దర్శించడం నా బాధ్యత. బాగా చెప్పావు. మనిషి బుద్ధి పెరగాలంటే 4 పనులు చేయాలి. ఏంటవి? 1. దేశాలు తిరగాలి. 2. పండితులతో స్నేహం చేయాలి. 3. మంచి గ్రంథాలు చదవాలి. 4. రాజాస్థానంలో సేవ చేయాలి. పింగళకుడు ఆనందపడ్డాడు. నీకు చాలా విషయాలు తెలుసు. ఇవన్నీ మీ వల్లే నేర్చుకున్నాను మహారాజా. అని వినయంగా అన్నాడు దమనకుడు. పింగళకుడు ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. ప్రభూ అని వినయంగా పిలిచాడు దమనకుడు. చెప్పు.
అని కళ్ళు తెరిచాడు పింగళకుడు. ఇందాక మీరు యమునా నది ఒడ్డున ఏదో ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత వెనక్కి తిరిగి వచ్చారు. వస్తున్నప్పుడు కూడా మీరు ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపించారు. ఏమీ ఆలోచిస్తున్నారో చెప్పగలరా? పింగళకుణ్ణి మాటల్లోకి దింపేందుకు ప్రయత్నించాడు దమనకుడు. కదా అది మీలాంటి వాడికి చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు. ఇందాక ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏ జంతువు కూతో తెలియలేదు. అది చాలా బలమైనదై ఉండాలి. నా రాజ్యంలోనే నన్ను సవాల్ చేస్తున్నట్టుగా ఉంది. మిమ్మల్ని భయపెట్టడమా? అని ఆశ్చర్యంగా నటించాడు దమనకుడు. భయపెట్టడం కాదు, కానీ సవాల్ చేసినట్టుగా ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను. అని చెప్పి లేచి నిలబడ్డాడు పింగళకుడు. నా రాజ్యంలో ఒక కొత్త శత్రువు వచ్చాడు. ఎవరో తెలుసుకోవాలి, పట్టుకుని చంపాలి. దమనకుడు కూడా లేచి నిలబడ్డాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు? ఆలోచిస్తుంటే తల తిరుగుతోంది. మహారాజా, మీరు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు, కానీ నాకు మీరు భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. క్షమించాలి ఈ మాటకు. అని వినయంగా అన్నాడు దమనకుడు. అది తెలియని శబ్దం కాదు మహారాజా, అది ఎద్దురంకే. మీరు గుర్తు చేసుకుంటే మీకే తెలుస్తుంది. పింగళకుడు ఆలోచించాడు. అవును, ఎద్దు రంకెనే, కాని వినగానే చాలా భయపడ్డాను. అదే, ఆ భయం వద్దు. అని ధైర్యం చెప్పాడు దమనకుడు. ఒక్కసారి ఓ నక్కకు కూడా ఇలానే జరిగింది. తిండి కోసం తిరుగుతూ ఒక యుద్ధ భూమికి వెళ్ళింది. అక్కడ చచ్చిపోయిన జంతువులు కనిపించాయి. తింటున్నామనుకుంటే పెద్ద శబ్దం వినిపించింది. భయపడి పారిపోవాలనుకుంది, కాని తర్వాత ధైర్యంగా చూసింది. అది యుద్ధ నగారా అని తెలిసింది. గాలికి కొమ్మలు తగలడంతో మోగుతోంది. భయపడకపోతేనే నిజం తెలుస్తుంది. అని కథ చెప్పాడు దమనకుడు. సరే, నీ ఉద్దేశమేమిటి? దేనికి భయపడకూడదు, అనవసరంగా ఊహించకూడదు అని చెప్పాడు. ఇప్పుడేం చేద్దాం? మీ అనుమతి ఉంటే ఆ రంకె వేసిందెవరో తెలుసుకునొస్తాను. పింగళకుడు వెంటనే ఒప్పుకున్నాడు. వెళ్ళి తెలుసుకునిరా. శత్రువు బలాబలాలు తెలుసుకో. తర్వాత నేనే నిర్ణయం తీసుకుంటాను. దమనకుడు బయల్దేరాడు. ఇదిగో, అని పిలిచాడు పింగళకుడు. జాగ్రత్తగా మాట్లాడు. సమయానికి తగ్గట్టు మాట్లాడాలి. అవసరమైతే మన గురించి గొప్పగా చెప్పు. వీలైతే భయపెట్టు కూడా. అలాగే మహారాజా. అని చెప్పి బయల్దేరాడు దమనకుడు. రాజు కనిపించేంత వరకు పరుగెత్తి తర్వాత నెమ్మదిగా నడవసాగాడు. మనసులో ఇలా ఆలోచించాడు. ఎలాగైనా మళ్ళీ రాజుకి దగ్గరవ్వాలి. రాజుకి సన్నిహితుడుగా మారాలి. అప్పుడు అందరూ నన్ను గౌరవిస్తారు. అని అనుకున్నా. అడుగుజాడలను అనుసరిస్తూ వెళ్ళి చివరకు సంజీవకుణ్ణి చేరుకున్నాడు. బలమైన సంజీవకుణ్ణి చూసి మొదట భయపడ్డాడు. తర్వాత ధైర్యం తెచ్చుకుని మాట్లాడాడు. సంజీవక, నేను ఈ అడవి రాజు, పింగళకుడికి దగ్గరైన వాడ్ని. రాజుగారు నన్ను పంపారు. నీ రంకె విని కోపంగా ఉన్నారు అని అన్నాడు. అయ్యయ్యో, అని భయపడ్డాడు సంజీవకుడు. భయపడకు, నేను ఉన్నాను. మీ దయ. అని అన్నాడు. రాజుగారిని కలవాలి, క్షమాపణ అడగాలి. అప్పుడు ఆయన నిన్ను క్షమిస్తారు. తర్వాత తన పరివారంలో చేర్చుకుంటారు. లేకపోతే ప్రమాదం. సరే, మీ మాట నిజమే. ఇద్దరూ బయల్దేరారు. కొద్ది దూరం వచ్చాక ఇక్కడే ఉండు. ముందు నేను రాజుగారితో మాట్లాడి వస్తాను అని చెప్పి పింగళకుణ్ణి కలిశాడు. మహారాజా, ఎద్దుని కలిశాను. దాని పేరు సంజీవకుడు. మీ కోపం చెప్పగానే భయపడ్డాడు. అతను శత్రువు కాదు, సేవకుడు. వెంట తీసుకుని వచ్చాను. అనుమతి ఇస్తే తీసుకువస్తాను. తీసుకురా. అని అన్నాడు. దమనకుడు వెళ్లి సంజీవకుణ్ణి తీసుకొచ్చాడు. నమస్కారం మహారాజా. అని దండం పెట్టాడు. నువ్వు నా శత్రువు కాకపోతే మిత్రుడిగా ఉండు. మంత్రిగా నా ఆస్థానంలో చేరిపో. నాకు తోడుగా ఉండు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను మహారాజా. రోజులు గడుస్తున్నాయి. సంజీవకుడు పింగళకుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. ఇద్దరూ విడదీయరాని స్నేహితులయ్యారు. ఇది చూసి దమనకుడు మాత్రం అసూయతో మండిపడ్డాడు.